తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. వాళ్ళు నా మీద ఈరోజు నింద వేసినా సరే నిజం ఎప్పటికైనా నిజంగానే ఉంటుంది. నిజం నిప్పులు లాంటిది. నిజం బయటకు ఆదిలోనే విరగొట్టకపోతే స్టార్టింగ్ లోనే వీడు చాలా పెద్దోడు అయిపోతాడు అన్నటువంటి కుట్ర కావాలి. ఏమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్న? కడుపుకు అన్నం తింటానావా పిండ తింటానావారా నువ్వు? భరోసా పొలిటికల్ పార్టీలో నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా. నేను ఒక వెర్రిపోకుని జీవితం అంతా వెర్రిపోకునే ఉంటాను. బాత్రూమ్లు కడుక్కునేవాడు సినిమా హాళ్లలో. తప్ప తప్ప అది తప్ప అది తప్ప అది తప్ప నా పైన ఎప్పుడు దేవుడు ఉంటాడు, నా వెనక ప్రార్థన చేసి నా క్రైస్తవ జనం ఉంటారు. కాబట్టి ఇమీడియట్ గా వాళ్ళు రాళ్ళు తీసుకుని కారు మీద విసరంతో అద్దాలు పగిలిపోతాయి. లోపలున్న మగడివి నువ్వు ఒక్కడవే, అది కనిపెట్టారనుకో నీ పెట్టె పగిలిపోద్ది. చెప్పేమంటారా? ఒక 5 మంది 3 బైకుల్లో వచ్చి గుడ్లు విసిరారు కారు మీద. ఆతకి తక్కువ కప్పకి ఎక్కువ రాని వేసేసాడు, బాగా వేసేసాడు. ఇక్కడ తొడ మీద పొడిచారు, ఇక్కడ పొడిచారు. ఓయమ్మా చాలా చిన్న సెకండ్లు ఎవరా నీలో నా బట్ట. ప్రతి గ్రామానికి పర్యటిస్తూ ఆ గ్రామ సమస్యల మీద పోరాడుతూ చెప్పినా తప్పే, చెప్పకున్నా తప్పే, అవస్థ పడుతున్నారా చారి? చూసుకుంటా నువ్వు బయలుదేరి వెళ్ళిపో, నీకు 2 రోజులు టైం ఇస్తున్నా అని చెప్పాడు. నేను వెళ్ళడం నేను నమ్మను. మొత్తం ఇద్దరు వచ్చి నా చేతులు పట్టుకుని లాగేశారు. అయినా కూడా వదలలేదు నాకు. ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఏదైతే జరిగిందో సేమ్ ఇప్పుడు నా విషయంలో కూడా అదే జరుగుతుంది. ఏంటి మమ్మీ ఎవడీడు? ఏం నిర్ణయించుకున్నావు? వెళ్తావా లేదా? నీ మంచి కోసం చెప్తున్నా. ఆల్రెడీ మనుషులుగా సుపారీచ్చి మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేము. అధికారంలోకి వస్తే కాంగ్రెస్ వాళ్ళని గోచిలేకదాన్ని తంతాను అని చెప్పి కాంగ్రెస్ పార్టీ జెండాలు మోసాడు. మన రక్షకుడు వచ్చేసాడు, మన యుగాంతపు రక్షకుడు వచ్చేసాడు. ఒక్క కేసు బట్టి లోపల పెట్టలేకపోయింది నీ దిక్కు మళ్ళీ చేత కానీ చావలేని ప్రభుత్వం. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. అంబటి రాంబాబు ఇంటిని పగలగొట్టారు, అంబటి రాంబాబు కార్లు పగలగొట్టారు, అంబటి రాంబాబు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? క్రైస్తవుల మీద జరిగిన నీ దాడులు ఈ ప్రపంచ చరిత్రలో ఎవరి మీదైనా జరిగాయా? ఎవరండి మీరు? నేను సూటిగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం. మీరు అడిగే వాటికి నేను సమాధానం చెప్పను. నేను చెప్పాలనుకున్నదే చెప్తాను. ఇప్పుడు ఆంధ్రాలో కొండి వస్తే బెయిల్ కూడా కరోనా కర్రీగా అంటేనే అందరికి అర్థమైంది. నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట. ఇప్పుడు అలాగే ఉంటుందా? నన్ను లోపలికి తీసుకెళ్లిపోయారు. ఇతను ఎక్కడో చూసినట్టుంది. ఇలాంటి అదవాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉంటారండి. బీర్ బాటిల్ ఉంటుంది కదా, బీర్ బాటిల్ తో పగలగొట్టి ఇక్కడ చాలా స్టోరీ చదువుతాడండి. టైం మొత్తం దీని సంవత్సరాలు చెప్పినా వదలడు. గుడ్ జాబ్. ప్రభుత్వం చేయిస్తుందా లేదంటే పార్టీలు చేయించారా లేదంటే నాయకులు చేయించారా? అది ఎవరు వైరల్ అయ్యేలా చేయండి. పోయిన పెసరట్టు ముఖం ఒకటి వేసుకుని చీవుడు ముక్కు కార్చుకుంటా తొసిపళ్ళు నా కూడా. సో దీన్ని బట్టి నేను ఏమనుకుంటున్నానంటే, ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. నా ఫ్రెండ్ ఫోను, నా పర్సనల్ ఫోన్ 3 లాగేసుకుని వాళ్ళని కొట్టారు. ఇతని గురించి నాకు బాగా తెలుసు. ఇతను ఒక ముసుగుదాం. ఆపండి, చూపించినంత వరకు చాలు, ఇంకా వెళ్ళిపోండి. అట్టకి